ఎంతకాలం నేర్చుకోవాలి? సో వి ఆల్ నో దట్ నిరంతరం మనం పుట్టిన దగ్గర నుంచి తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి మన ఆఖరి శ్వాస తీసుకునేంత వరకు మన జీవితంలో అన్ని నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకుంటూనే ఉంటామా, నేర్చుకుంటూ ఉండాలా? నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూనే ఉంటాం అనే దానికి నేర్చుకుంటూనే ఉండాలనే దానికి తేడా ఏంటో రెండు వాక్యాలు వాడాను. ఇంటికి తేడా ఉంది. ఏంటో తేడా? నేర్చుకుంటూనే ఉంటామంటే అది మన స్వభావం అని అర్థం. నువ్వేం చెప్పక్కర్లా, నేర్చుకుంటూనే ఉంటారని అర్థం. నేర్చుకుంటూనే ఉండాలి అంటే నేర్చుకుంటూనే ఉండడం స్వభావంలో లేదు, మనం ప్రయత్నం చేసి నేర్పాలని అర్థం. ఆ రెండు వాక్యాలకి తేడా అది. ఇప్పుడు చెప్పండి, ఏ వాక్యం కరెక్ట్? నేర్చుకుంటూ ఉండాలి. మీ అనుభవంలో ఎక్కడో నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాము అని అనుకోకుండా ఉండే తగిలి ఉండాలా, లేకపోతే ఈ స్టేట్మెంట్ మీరు ఇయ్యరు. వాళ్ళు మీ విద్యార్థుల్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళి ఎత్తకక్కర్లా. నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాము అన్నాం అనుకో, నీ విద్యార్థులు నేర్చుకుంటూనే ఉంటారని అర్థం. అలా నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, ఉంటామనే దగ్గర నీ విద్యార్థులు ఉంటే నీకు సగం సమస్య పోయింది కదా. అట్లా లేరు నీ పిల్లలు, అందుకని నేర్చుకుంటూ ఉండాలి అనే మాట వాడారు మీరు. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి అనేది వాళ్ళకి ఎక్కాలంటే ఏం చేయాలి? పిల్లలకి ఎక్కాలి అది. నిరంతరము నేర్చుకుంటూ ఉండడం లేదు, ఇన్సెంటివ్ ఉండాలి. నీకేదో ప్రయోజనం కలుగుతుండాలి దాంట్లో, అది చూపిస్తాడు వాళ్ళకి. అసలు మీ క్లాస్కి ఎందుకు రావాలా, మీ క్లాస్ ఎందుకు వినాలా? 6 గంటలు బడి ఉండేడా కదలకుండా కూర్చొని, కదిలితే కదలకాకుండా అరుస్తూ ఉంటే ఎందుకు ఉండాలా? ఇక్కడ ఏదో ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు నాతో ఎందుకు ఉండాలి? ఇక్కడ సరదాగా ఉంటే, కొత్త విషయాలు వస్తుంటే, మీకు ఒక ఇంపార్టెన్స్ ఉంటే ఉంటారు ఇక్కడ. ఏనండి సాయంత్రం 4 దాకా అని అనౌన్స్ చేసి వాయి కొట్టినాను అనుకో, నా కొడుకు ఎప్పుడు పోతారని చూస్తారు. మీకు నాకు ఉండే బంధం కూడా అంతే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేటివ్ అండ్ ఇఫ్ ఇస్ నాట్ హ్యాపీ, లెర్నింగ్ మస్ట్ బి హ్యాపీనెస్. పిల్లలకి చదువుకోవటం హ్యాపీగా ఉండాలి, అది ఒక తలనొప్పి ప్రాసెస్గా ఉండకూడదు. అమ్మ బడికి పోవాలా అట్లా ఉండకూడదు. ఒకసారి ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళి అరగంటకి ఇంటికి వచ్చింది. అప్పుడు వచ్చినావు అన్న, సెలవు ఇచ్చినాను మా స్కూల్కి ఆనందంగా చెప్పింది. సెలవు ఎందుకు ఇచ్చింది? అరే వర్కింగ్ డే కదా అన్న. మంత్రి చచ్చిపోయాడు అన్నది. మంత్రి చచ్చిపోతే ఎంత ఆనందమో. రోజు ఒక మంత్రి చావాలంటే ఎంతమంది మంత్రులు మనకు దొరుకుతారు? ఉంటారు. అంటే బడి మీద ప్రేమ లేదు వాళ్ళకి. బడి లేకుండా ఉంటాము ప్రేమ. దీన్ని సాధించగలిగినమా మనం? బడి అంటే ప్రేమ పుట్టడు చేయగలిగినమా? చేయలేదు. ఇంకా మాకు కొంతమంది టీచర్లు ఉన్నారు, మా చదువు చెప్పిన వాళ్ళు. వాళ్ళ క్లాస్ అంటే ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేవాళ్ళం. ఈరోజు ఆయన క్లాసు లేదంటే ఎంత నిరాశ కలిగేదో అటువంటి టీచర్లు మాకున్నారు. మీ అందరి జీవితాల్లో ఒకరన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఈ టీచర్ చెప్పిన పాట వినడమే నా అదృష్టం అన్న అంత ఫీల్ అయిన టీచర్లు మీకు ఉన్నారు. ఎస్, టెల్ మీ అబౌట్ వన్ టీచర్ ఆఫ్ యువర్స్. యువర్ డెడ్ టీచర్స్ లివ్ ఎటర్నల్లీ ఇన్ యువర్ మెమరీస్. చనిపోయిన మీ టీచర్లు మీ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నివసిస్తారు. అది టీచర్ గొప్పతనం.